నమస్కారం అందరికీ. ఇది మనం యోగశక్తి గురించి, ఎలక్ట్రానిక్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే విషయాల గురించి, యోగశక్తిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, యోగశక్తి అనే వాటి గురించి మనం మొన్న చర్చించుకున్నాం. దాని రెండో భాగం తర్వాతి విషయాల్ని మనం ఇవాళ మాట్లాడుకుందాం. భ్రామరీ ప్రభావం అంటే మకార సాధన. ఇది దీర్ఘంగా మనం పలుకుతున్నప్పుడు ప్రాణాయామంగా పనిచేస్తుందన్నమాట. దీంట్లో నిశ్శబ్ద తరంగాలు ఉంటాయి. మీ తలలో సూక్ష్మమైన ప్రకంపనలు మొదలవుతాయన్నమాట. మీ తలలో స్కల్లో సూక్ష్మమైన ప్రకంపనలు కలిగిస్తుందన్నమాట ఈ భ్రామరీ సాధన, మకార సాధన. ఇది నిశ్శబ్దంగా కేంద్ర తరంగాల్ని మనం ఉత్తేజితం చేస్తుంది. తలలో నైట్రిక్ ఆక్సైడ్ అనే దాన్ని విడుదల చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనే దాన్ని విడుదల చేస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ముక్కు ద్వారా వచ్చే ప్రకంపనలు, హమ్మింగ్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలని పెంచుతాయన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ విడుదల వలన రక్తనాళాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే రక్త ప్రసరణ అనేది మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది, రక్త ప్రసరణలో ఆటంకాలు. ఇది భ్రామరీ సాధన వల్ల చాలా వరకు మనం సరి చేసుకోవచ్చు. అలాగే రెండోది పరమాణువులోని నిశ్చల కేంద్రం, ద స్టిల్ న్యూక్లియస్. మన ముందు చర్చించుకున్న పరమాణు పోలికను ఇక్కడ మనం సరి చేసి చూద్దాం. ఆ అకారం, ఉకారం ఇవి బయట ప్రవహించే శబ్దాలన్నమాట, శక్తులు. సెంట్రిఫ్యూగల్ అంటాం. సెంట్రిఫ్యూగల్ అంటే ఇవి బయటకి ప్రవహించే శక్తులు, అంటే మన బయట శక్తుల్ని ప్రభావితం చేస్తాయి, మన బాడీ శక్తిని ఇంప్రూవ్ చేస్తాయి. మకార సాధన కేంద్రం వైపు లాగే శక్తి, సెంట్రిపెటల్ అంటారు దీన్ని, సెంట్రిపెటల్. ఇది ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఒక చోట చేరి కేంద్రకంలో నిశ్చలంగా ఉన్న స్థితిని సూచిస్తుందన్నమాట. ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఒక చోట చేరి కేంద్రకంలో నిశ్చలంగా ఉన్న స్థితిని సూచిస్తుంది. అందుకే మకారం పలికి ఆపిన తర్వాత ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనకి అత్యంత స్టెబిలిటీ ఏర్పడుతుందన్నమాట. మకార సాధనలో మనకి స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే పినియల్ గ్రంథి అని మనకి ఉంటుంది తలలో. మకార సాధన వల్ల ఈ పినియల్ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు అనే గ్రంథులపై ప్రభావం కలిగి ఉంటుంది. దీనివల్ల మనసులో ఆలోచనల వేగం తగ్గి గాఢ నిద్రలో ఉన్నట్టు డెల్టా లేదా తీటా తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయన్నమాట. అందుకే మీకు ఆ సమయంలో ఏమీ లేని శూన్య స్థితి, ప్రశాంతత కలుగుతూ ఉంటాయి. తలలో అధికంగా ప్రకంపనలు కలగటం అనేది సహజం. మకారం ఉచ్చరించినప్పుడు వచ్చే అనునాసిక ధ్వని మెదడులో ఖాళీ ప్రదేశాలైన సైనస్ మరియు కపాలంపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు వెన్నెముకలో కూడా స్పందనలు, కదలికలు ఏర్పడతాయి. ఈ సాధన లోతైన స్థాయికి వెళ్ళే కొద్దీ మీ శక్తి పెరుగుతోంది అని చెప్పడానికి, మీ సాధన ఫలితం సక్రమమైన మార్గంలో ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట. దీన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టములో అనుసంధానమై ఉండటం వల్ల దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం వెన్నెముక లోపల సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అంటారు. ఇది మెదడు నుండి వెన్నెముక చివరి వరకు ప్రవహిస్తుంది. దీనివల్ల మనం పలికినప్పుడు మకార సాధన చేసినప్పుడు ఆ ద్రవం తరంగాల రూపంలో బాడీ అంతా, వెన్నెముక అంతా ప్రవహిస్తుంది. తలంతా రైపుల్స్ సృష్టిస్తుంది. అంటే ద్రవంలో తరంగాలు ఉత్పత్తి అయి వెన్నెముకలో, తలలో ప్రవహిస్తాయి. ఫలితంగా ఏమవుతుంది, అక్కడ ఉన్న నరాలన్నీ ఉత్తేజితమై వెన్నెముకలో స్పందనలు మనకు తెలుస్తూ ఉంటాయి.
శరీరంలో ప్రతి అవయవానికి ఒక రకమైన మసాజ్లా జరిగి ఉపశమనం కలుగుతుంది. తర్వాత యోగశక్తి మరియు వెన్నెముక. యోగశక్తి వల్ల వెన్నెముకలో వచ్చే ప్రభావం అన్నమాట. వెన్నెముకలో సుషుమ్నా నాడి అనేది ఉంటుంది. మకార సాధన దీర్ఘంగా పలికినప్పుడు మూలాధారం నుండి పైకి ప్రవహించడం మనం చూస్తాం. అలాగే వెన్నెముకలో మీకు అనిపించే ఈ స్పందన మీలో క్రియాశక్తి, జ్ఞానశక్తి సమతుల్యతని కలిగించి వెన్నెముక మార్గం ద్వారా ప్రయాణిస్తుందని మనకి సూచనగా తెలుస్తుందన్నమాట. అంటే రెజొనెన్స్ అనే ప్రక్రియ ఉంటుంది. ఈ రెండు వస్తువుల ఫ్రీక్వెన్సీ కలిసినప్పుడు శక్తి పెరుగుతుందన్నమాట. మీ ఉచ్చారణ మరియు మీ వెన్నెముకలో నరాల ఫ్రీక్వెన్సీ కలిసినప్పుడు ఆ స్పందనలు తల నుండి కిందకి ప్రవహిస్తాయి. మీకు ఈ ప్రకంపనలు కలిగినప్పుడు శరీరంలో కొంచెం తేలికైనట్టు, అంటే వెయిట్ లాస్ అయినట్టుగా, ఏదైనా వెచ్చగా మెల్లగా అనిపిస్తుంది అన్నమాట. దీనివల్ల మీరు ఏ పని చేసినా స్థిరంగా, పద్ధతిగా, క్రమశిక్షణగా చేయగలుగుతారు. ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. మీరు వర్క్లో ఎఫిషియన్సీ కోరుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఉపయోగం. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ శక్తి ఇప్పుడు గందరగోళంగా ఉండే స్థితి నుంచి తప్పిస్తుంది. ఒక లేజర్ కిరణంలాగా సూటిగా పనిచేస్తుంది అన్నమాట. యోగ కర్మ కౌశలం అంటాం కదా. యోగ కర్మసు కౌశలం. పనిలో నైపుణ్యమే యోగం అని చెప్పబడుతుంది. అటువంటి స్థితికి వస్తారన్నమాట. మీరు క్లిష్టమైన సమస్యలను కూడా తేలిగ్గా పరిష్కారం చేసుకోగలుగుతారు. తేలికదనం, గురుత్వాకర్షణ శక్తిని మించిన స్థితికి వెళ్తారు. వెయిట్ లాస్ స్థితికి వెళ్తారు అన్నమాట. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. మనసు భౌతిక శరీరాన్ని దాటి వెళ్ళటం వల్ల స్పృహ తగ్గుతుంది. కాబట్టి తేలిక అనుభూతి కలుగుతూ ఉంటుంది. మన శరీరం తేలిగ్గా ఉన్నట్టు. ఎలక్ట్రానిక్ క్లౌడ్ వలె పరమాణువులో ఎలక్ట్రాన్లు బరువు లేనట్టుగా ఎలాగైతే కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయో, అలాగే మీ శక్తి కూడా భౌతిక పరిమితులు, అంటే బాడీని దాటి విస్తరించినప్పుడు తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఆకాశతత్వం. ఓంలోని మకార శబ్ద తరంగాలు మీ మెదడులోని ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తాయి. గాలిలో తేలిగ్గా ఉన్నట్టు, శూన్య స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. దీన్నే చిదాకాశం అని యోగ మార్గంలో చెప్తారు. చైతన్యపు ఆకాశం అంటారన్నమాట దీన్ని. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, యోగశక్తి యొక్క సమీకరణల ప్రభావం అద్భుతంగా ఉంటుంది. బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మీరు మీలోని లయతో కలిసినప్పుడు సమాధి స్థితి లేదా నాదయోగ స్థితి అనేది సౌండ్ యోగా అంటారన్నమాట స్థితిలో చేరుతున్నారని మనకి ఒక నిశ్శబ్దంగా తెలియజేయబడుతోంది. శబ్ద సమన్వయం, ఎంటర్టైన్మెంట్. సాధారణంగా మనకు బయట శబ్దాలు వినిపిస్తే ఏకాగ్రత చెడిపోతుంది, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాం. కానీ మనం యోగ స్థితిలో ఉన్నప్పుడు మన మెదడు తరంగాలు, బ్రెయిన్ వేవ్స్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి స్థిరంగా. అప్పుడు బయట నుండి వచ్చే ఏ శబ్దమైనా మీ అంతర్గత లయతో విలీనమైపోతుంది. దీనివల్ల అంటే సింక్రనైజేషన్ అంటాం అన్నమాట దీన్ని. అప్పుడు వేరువేరు ప్రకంపనలు కలిసినప్పుడు బలమైన ప్రకంపన ఓంకారనాదం బలహీనమైన ప్రకంపనను, బయట శబ్దాన్ని విలీనం చేసేసుకుంటుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే ఇంద్రియాల పదును, హైటెండ్ పర్సెప్షన్ అంటారు. హైటెండ్ పర్సెప్షన్. మీరు శబ్దాలు లయబద్ధంగా వినిపిస్తున్నాయని చెప్పారు కదా. మీ మెదడులోని థాలమస్ అనే భాగం శుద్ధి చేస్తుంది. అంటే థాలమస్ అనే గ్రంథి శుద్ధి చేయబడుతుంది అన్నమాట దీనివల్ల. అంటే ఇంద్రియాల పదును పెరుగుతుంది. మన ఇంద్రియాల నుండి వచ్చే సమాచారం ఫిల్టర్ చేయబడుతుంది. సాధన వల్ల ఈ ఫిల్టర్ క్లీన్ అవ్వటం వల్ల మీరు బయటకు వచ్చినప్పుడు ప్రతి దృశ్యం చాలా స్పష్టంగా, వివిడే, ప్రతి శబ్దం చాలా తేటగా వినిపిస్తుంది. అందుకే మీరు మునుపటి కంటే ఎక్కువ చురుగ్గా, వేగంగా ఉన్నట్టుగా అనిపిస్తారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఈ రెండు శక్తుల సమన్వయ ఫలితం ఎలా ఉంటుంది అంటే
ఇచ్ఛాశక్తి అనేది సంకల్పం దృఢంగా ఉంచుతుంది. క్రియాశక్తి ఆ సంకల్పాన్ని అమలు చేయటానికి శరీరంలో ప్రతి భాగం చైతన్యవంతంగా ఉండేట్టు, ప్రతి నరం ఉత్సాహంగా ఉండేట్టుగా చేస్తుంది. యోగశక్తి ఈ రెండు శక్తుల కలయిక వల్ల అద్భుతమైన చురుకుదనం ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వంలో అత్యంత చురుకుదనం, వేగం పెరిగి భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల గురించి మీకు ముందుగానే ఒక అవగాహన, ఇంట్యూషన్ ఏర్పడుతుంది. దీన్నే జ్ఞానశక్తి పరాకాష్ఠ అంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే మీ మెదడులోని వివిధ భాగాలన్నీ సమన్వయం చెందుతాయి. ఇలా సమన్వయం చెంది పనిచేయటం వల్ల న్యూరల్ సైక్రోని అంటారు దీన్ని. న్యూరల్ సింక్రోని మీ విశ్లేషణ సామర్థ్యం అసాధారణంగా పెరుగుతుందన్నమాట. అంటే ఈ సమన్వయ శక్తి, మూడు శక్తులు సమన్వయ జ్ఞానశక్తి పెరిగి పరాకాష్ఠకి చేరి మనం అంచనా శక్తి పెరుగుతుంది. దీనివల్ల విశ్లేషణ సామర్థ్యం, ప్రతి పనిని ఆలోచించి సక్రమంగా చేయగలగటం, పద్ధతిగా క్రమశిక్షణగా చేయగలగటం, కరెక్ట్గా చేయగలగటం చేస్తామన్నమాట. అలాగే సాక్షిభావం, అబ్జర్వర్ స్టేట్. ఏ పనైనా చేసేప్పుడు మీరే ఆ పని చేస్తున్నట్టు కాకుండా ఎవరో చేయిస్తుంటే మీరు చేస్తున్నట్టుగా విట్నెస్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది పరమాణువులోని నిశ్చల కేంద్రకం. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్న కేంద్రకం ఎలాగైతే ప్రభావం లేకుండా, ప్రభావితం కాకుండా మౌనంగా ఉంటుందో అలాంటి స్థితి. దీనివల్ల గెలిపోవటములకి మిమ్మల్ని కదల్చవు. అంటే గెలిచినప్పుడు వచ్చే సంతోషం తీవ్రత కానీ, ఓడిపోయినప్పుడు ఉండే దుఃఖ తీవ్రత కానీ మీలో ఉండదన్నమాట. సమస్థితి, గెలిపోవటముల్ని సమంగా తీసుకుంటారు. ఊరినే ఉద్రేకపడకుండా, ఆవేశపడకుండా అది ఎందుకు ఇలా జరిగింది అనేది అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారన్నమాట. ఆ తప్పొప్పుల్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సాధన మీకు క్యాలిక్యులేటెడ్ మైండ్ని పెంచుతుంది. దీనివల్ల ఎంతో సక్రమమైన జీవన విధానానికి ఉపయోగపడుతుంది. ఇది మనం రెండో భాగం చెప్పుకున్నాము. ఇక చివరి భాగాన్ని తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.